ప్రేమ ఎందుకు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. దేవుడు మనల్ని తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. తిరిగి ఆయన ప్రేమించే విషయంలో కూడా మనం స్థిరంగా ఉండాలి. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఆరాధన అనే మాటకు అర్థం ఏంటి తెలుసు? ప్రేమించడం. దేవుని ప్రేమించటే ఆరాధన. కాబట్టి ఆరాధనలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రేమిస్తున్నావా ప్రభువుని? తన ప్రాణం ఇచ్చినంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. తిరిగి మనము ఆయన ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. మనం కూడా దేవుని ప్రేమించాలని మనల్ని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభు నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. ఏంటి తెలుసు? అది ఒకటి, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నీ దేవుని ప్రేమించు, నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. దేవుని ప్రేమించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? స్థిరులుగా ఉన్నావా? నీకు తెలుసు ఇప్పుడు దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఆయన గురించి మాట్లాడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యవ్వన కాలంలో చాలామంది ప్రేమల్లో పడతారు. ప్రేమల్లో పడినప్పుడు నువ్వు అభిమానించేటువంటి వ్యక్తి గురించి నిత్యం మాట్లాడడానికి ఇష్టపడుతుంటావు. కొంతమంది చూడండి, కొంత సినిమా యాక్టర్లని అభిమానులుగా చేసుకుని ఇంకా వాళ్ళని ఏమన్నా అంటే కనుక వీళ్ళు రేసిపోతూ ఉంటారు. రోను తాసుపాలు వేసినట్లు వేసిపో, మా అభిమానం నటుని అంటావా? అంత క్రేజీ అయిపోతున్నావే? ఎందుకు తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు అభిమానిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. మరి దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అయితే దేవుని గురించి ఎవరన్నా వ్యర్థంగా మాట్లాడుతుంటే నువ్వు జోక్యం చేసుకుంటావా, చేసుకోవా? నువ్వు ప్రేమించే వ్యక్తి గురించి ఎక్కడున్నా నువ్వు మాట్లాడతావు. చూడండి, కొంతమంది అభిమానులు, సినిమా హీరోలకి అభిమానులు ఉంటారు. ఆ నోరు తెరిస్తే మా అభిమాని హీరో అంటాడు, నేను ఆయన ఫ్యాన్ అంటాడు. పెద్ద పెద్ద ఏం కడతాడు, కటౌట్లు కడతాడు. నిజంగా ఆ మొదటి టికెట్ నేను సంపాదించాలంటాడు. మీరు ఆలోచన చేయండి, అంత క్రేజ్, అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి అభిమానిగా మారిపోయాడు. అతన్ని ఏమన్నా అన్నా సరే ఏ మాట అన్నవట్లేదు, పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటాడు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూ నీవు ఆయన కోసం మాట్లాడుతున్నావా? కొంతమందికైనా ఆయన గురించి చెప్తున్నావా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావా? ఆయనకు ప్రేమతత్వాన్ని బోధిస్తున్నావా? ఆయన గురించి మాట్లాడుతున్నావా? ఇంకో మాట చెప్పనా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తావు. వాళ్ళ ఆలోచనలే, వారి యొక్క మెమరీసే నీలో ఉంటాయి. మరి దేవుని ప్రేమిస్తూ నీవు ఆయన మెమరీస్ నీలో ఉంటున్నాయా? ఆయన బోధలు నీలో ఉంటున్నాయా? ఆలోచించండి, ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీరు కూడా పూర్వదినాల్లో ఒక సినిమా హీరోకి అభిమానిగా మీరు ఉంటారు. ఏ విధంగా అతని కోసం పరితపించిపోయారో అలాంటి పరితపించిపోయేటువంటి అనుభవాలు ప్రభు కొరకు నీ జీవితంలో ఉన్నాయా? యేసయ్య కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి కొరకు కొన్ని సందర్భంలో ప్రాణం పెట్టడానికి కూడా వెనుదిరియు. యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికి నువ్వు ముందుకు రాగలుగుతావా? యేసయ్య కొరకు సమయాన్ని ఇస్తున్నావా? యేసయ్య కొరకు నీ తలాంతులు ఇస్తున్నావు, నీ బలాన్ని ఇస్తున్నావు, నీ సామర్థ్యాన్ని ఇస్తున్నావా? కొన్ని సందర్భాల్లో కొంత శ్రమ అనిపిస్తున్నావా ప్రభు కొరకు? ప్రభు సేవ కొరకు కొంత కష్టాన్ని అనిపిస్తున్నావా? మనకు సుఖం కావాలి. ప్రభు కొరకు ఏ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం. ఎండ ఎక్కువ ఉందా? రిస్క్ తీసుకోలేమండి. ఎండలో ఏమైపోతూ ఉంటాం మేము? ఆరోగ్యం క్షీణించిపోద్దేమో. చలి ఉంది, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే చలిని కూడా లెక్క చేయవు. నువ్వు చలిని కూడా లెక్క చేయవు. ఏ పరిస్థితి అయినా సరే ఆయన ఆరాధించడానికి వస్తావు, ఆయన ప్రేమించడానికి వస్తావు. నా ప్రియ వచ్చినాగమా, ఈరోజు ఒక మాట, నువ్వు విశ్వాసము స్థిరంగా ఉండాలి, ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి, ప్రేమ విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రభు పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా మందను కాస్తావయ్యా, నా మందను మేపుతావయ్యా. నువ్వు ఎక్కడా ఆసక్తి లేదు, నేను ఎరుగు నన్ను ముమ్మారు బొంకేసావు, నన్ను ప్రేమించట్లేదు. పేతురు, ప్రేమిస్తే ఎలా ఉండవు? ప్రేమిస్తే మరలా లోక సంబంధమైనటువంటి ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్ళవు, మరలా గల్లే సముద్రంలోకి వెళ్ళి ఆ వల్ల పట్టుకో, నువ్వు మళ్ళీ చేపలు పడదాం అనుకో. నీ విజన్ ఏమైపోయింది? నీ యొక్క విజన్ ఏమైపోయింది అయ్యా? నీ భారం అయిపోయింది, నీ పిలుపు ఏమైపోయింది? పిలుపుని ప్రక్కన పెట్టేశావా? పిలుపుని ప్రక్కన పెట్టేసిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రేమించినట్టే. చిన్న చిన్న కారణాలని నువ్వు ఆసరాగా చేసుకుని దేవుని విడిచిపెట్టేసి, పరిచయం విడిచిపెట్టేస్తే నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా కనపడట్లేదు దేవునికి. నీ కమిట్మెంట్ ఏమైంది? నీ విజన్ ఏమైంది? నీ మిషన్ అయింది? నీ పిలుపు ఏమైంది? దేవుని కోసం, దేవుని పరిచర్య కొరకు, దేవుని స్వార్థ కొరకు, కడ ఊపిరి వరకు, కడ శ్వాస వరకు ప్రభు కోసం జీవిస్తానని తీర్మానం తీసుకుని నీవు ఆ తీర్మానం ప్రక్కన పెట్టావంటే దేవుని ప్రేమించట్లేదు. పేతురు చేసింది అదే.
ప్రభు వెళ్ళి అడుగుతున్నాడు, గల్లే సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. వల్ల కడుక్కున్నటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ప్రేమిస్తున్నావా? సమాధానం లేదు. దాటేద్దాం అనుకున్నాడు. నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. మరలా అడిగాడు, పీటర్ డూ యూ లవ్ మీ? ప్రేమిస్తున్నావా? మరలా అదే ప్రశ్న, అదే ఆన్సరు, నీకు తెలుసు కదా నాయన అన్నాడు. చివరిసారిగా సీరియస్గా అడుగుతున్నాడు, కొద్ది స్వరాన్ని పెంచి అడుగుతున్నాడు, పీటర్ డూ యూ రియల్లీ లవ్ మీ? నిజంగా ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే నా మందను కాస్తావు, మేపుతావయ్యా, నా పరిచర్య చేస్తావు, నా విజన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తావు, అనేక మంది సత్యసువార్తను తీసుకువెళ్తావు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను వాగ్దానం చేశాను కదా. ఏమైపోయింది అయ్యా నీ పిలుపు? ఏమైపోయింది? ఏమైంది నీ ఆసక్తి? ఏమైపోయింది నీ యొక్క చొరవ? పేతురుని ఎప్పుడైతే హెచ్చరించాడో పేతురు సరి చేసుకున్నాడు. తన జీవితంలో ఒకసారి ధైర్యంతో ఇలా ప్రసంగం చేస్తున్నాడు. అనేక మంది వివిధ భాషలు మాట్లాడేటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. అనేక మంది జ్ఞానవంతులు ఆ ప్రాంతంలో ఉన్నారు. అయినా సరే నెవర్ కాంప్రమైజ్ టు ప్రీచ్ ద గాస్పుల్ ప్రకటించడంలో ఏనాడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక్కసారి తన సువార్త అందించడం ప్రారంభించినప్పుడు ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడి వారి సంఘంలో చేర్చబడ్డారు. ఆమేన్. నా ప్రియదేవజనాంగమా, మన జీవితాల్లో విశ్వాసము స్థిరంగా ఉంటే మాత్రం ప్రేమ విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైందే కాదా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నా ఆస్తిని మీ బీదలకు అమ్మినా ప్రేమ లేనటువంటి వాడిని అయితే వ్యర్థుని అన్నాడు. దేవుని ప్రేమించాలండి. దేవుని ప్రేమించిన ఐ లవ్ యూ లార్డ్, ప్రేమించదని అధికముగా అని చెప్పడం కాదు. ఆ ప్రేమకు త్యాగం ఉంటుంది. ఆ ప్రేమకు క్రియలు ఉంటాయి. క్రియలు లేని ప్రేమ వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసం మృతమైందని ఏ విధంగా చెప్తున్నాడో, ఒకవేళ నువ్వు క్రియలు లేకుండా త్యాగం లేకుండా ప్రేమిస్తున్నాను అని చెప్తే ఇరిటేటింగ్గా ఉంటుంది, చిరాకు వస్తుంది కదా. కపట ప్రేమను చూపిస్తున్నావు అనుకో, భార్య దగ్గరికి వెళ్ళావు కానీ నీ భార్యకి తెలుసు నువ్వు ఆమెను ప్రేమించట్లేదని, నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారనేటువంటి ఆలోచన ఆమెకు అర్థమైన తర్వాత వెళ్ళి నువ్వు అంటున్నావు ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం అంటున్నాడు అనుకోండి, ఆ భార్యకి చిరాకు వస్తుంది. నోటి మాటలే తప్పించి ఒక్కరోజు కూడా నీ ప్రేమకు తగిన ఫలాలు లేవే అని మనసులో అనుకుంటుంది. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ఆరాధన అంటే దేవుని ప్రేమించుటే, ప్రభువా ప్రేమించుదని అయ్యా అధికముగా ఆరాధించిన ఆసక్తితో నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో నిన్నే సేవిస్తానని చెప్పి చేతుల పైకి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని ప్రక్కన పెడితే దేవుడు కూడా అనుకుంటాడు, నువ్వు పెదవుల ద్వారా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కానీ క్రియల్లో ఎక్కడా కూడా నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు అనిపించట్లేదు. అందుని బట్టే మీరు పెదవుల ద్వారా నన్ను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగానే ఉంది. కాబట్టి ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలండి. ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. మొదటి ప్రేమను విడిచిపెట్టారు అంటున్నాడు. ఆ పెళ్ళైన కొత్తలో మొదటి ప్రేమ ఉంటుంది కదండి, ఫస్ట్ లవ్ అంటారు దాన్ని. పెళ్ళైన 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, లేకపోతే 1 సంవత్సరం, పెళ్ళైన కొత్తలో ఎంతో అభిమానంగా, ఎంతో ఆప్యాయంగా ఉంటారు భార్యాభర్తలు. కానీ పెళ్ళైన 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అయ్యేటప్పటికి ప్రేమ మెల్లగా ఏమవుతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, సాయంకాలం మళ్ళీ 6 గంటలకు వస్తాడని తెలిసిన తర్వాత పెళ్ళైన కొత్తలో భార్య చక్కగా ముస్తాబయ్యి భర్తని ఎదుర్కొంటుంది. పెళ్ళైన కొత్తలో నా భర్త ఎప్పుడు వస్తాడని ఉదయం 11 గంటల నుంచి కూడా చక్కగా టీ, కాఫీ అంతా రెడీ చేసి, స్నాక్స్ రెడీ చేసి ఎప్పుడు వస్తాడు నా భర్త అని చెప్పి ఎదురు చూసేటువంటి భార్య రాగానే ఈ యొక్క 10 గంటలు, ఈ యొక్క 8 గంటలు, 7 గంటలు చాలా మిస్ అయిపోయినా, ఐ మిస్ యూ అలాట్ అని చెప్పి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆహ్వానాన్ని పలికి, వీలైతే ఇఫ్ దే ఆర్ వెస్ట్రన్ మైండెడ్ దే హగ్ ఈచ్ అదర్, ఇద్దరు కూడా హగ్ చేసుకుంటారు. సో చాలా మిస్ అయిపోయానని చెప్పి మాట్లాడుకుంటారు. లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఈరోజు ఎలా జరిగిందని మాట్లాడతారు. ఇదే పరిస్థితి పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత ఉంటుందా? భర్త ఒక్కడే వస్తాడు 6 గంటలకి, కాలింగ్ బెల్ 10 సార్లు కొడతాడు, అయినా తీయదీమే. లోపల ఎక్కడ ఉంటుంది, ఉండండి తీస్తానని చెప్పి వస్తుంది 10 గంటల తర్వాత, 10 రింగ్స్ తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత
తలుపు తీసి మరలా లోపలికి వెళ్ళిపోద్ది. ఆయన ఒక్కడే వస్తాడు, బ్యాగ్ అన్నీ అక్కడ పెట్టుకుంటాడు. కాఫీ ఉండదు, టీ ఉండదు. ఈ మాత్రం టీవీ రిమోట్ పట్టుకుని టీవీలో సీరియల్ చూస్తూనే ఉంటుంది. కాఫీ ఏమైనా పెడతావా అంటాడు. అక్కడ ఉంది తాగే అంటది, లేకపోతే పెట్టేసుకో అంటుంది. అంటే ఏం జరుగుతుంది? పెళ్ళి అయిన కొత్తలో టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, ఆఫీస్ నుంచి రాగానే ఎదుర్కొని వెల్కమ్ చెప్పి లోపల తీసుకొచ్చి, ఏమండి ఇద్దరు కూడా ఒకసారి కౌగులించుకొని చాలా మిస్ అయిపోయినటువంటి అన్నటువంటి ఆమె పెళ్ళైన 5వ సంవత్సరం తర్వాత అది లేదు. ఏమైంది వాళ్ళిద్దరి మధ్య? చెప్పండి అందరూ, భార్యాభర్తలు. అంటే లోక ప్రేమలు ఇలాగే ఉంటాయి. అంటే ప్రతిరోజు ఓవరాక్షన్ చేయమని అంటలేదు, కానీ ఆ ప్రేమ ఉండాలా. నేను కట్టుకున్నటువంటి భార్య నా కోసం సమస్తాన్ని త్యజించి, ఇంటి పేరును కానివ్వండి, వారి కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చింది. నా కోసం పిల్లల్ని కనిపెట్టింది, నా యొక్క వంశాన్ని వృద్ధి చేయడానికి వంశోద్ధారకునిచ్చింది. ఇంత నా కోసం చేసిన నా భార్య కోసం నేను చేయగలుగుతున్నానని చెప్పి జీవితాంతం కూడా ఒక అభిమానము, జీవితాంతం ఒక ప్రేమను కలిగి ఉండటం ఒక భర్త యొక్క కనీస ధర్మం. భార్య కూడా అంతే. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమను విడిచిపెట్టేస్తున్నావు, మొదటి ప్రేమను విడిచిపెడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. ఇదే దేవునికి నీకు మధ్య సంబంధం గురించి మాట్లాడాలంటే, రక్షించబడిన తొలి దినాల్లో నీకు ఎంత ఆసక్తి ఉంది? ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఆదివారం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, అనేక మంది వ్యక్తులను కలుసుకుని పరిశుద్ధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలని ఎంతగానో ఆరాటపడి, ఎంతగానో ఉత్సుకత కనపరచు నీవు రక్షించబడిన తర్వాత నీకేమైపోయింది తెలుసా? లైట్ అయిపోయింది. దేవుని పరిచర్య అన్నా, దేవుని ప్రార్థన అన్నా, దేవుని యొక్క సేవకులన్నా లైట్ అయిపోయారు. ఏట్లే అని వీడు ఆలోచన.